మాధురి గారని నా సబ్స్క్రైబర్ గారు కామెంట్ పెట్టారండి. హాయ్ డాక్టర్, హాయ్ మా, ఐఎమ్ హ్యావింగ్ హైపర్ పిగ్మెంటేషన్ ఫ్రమ్ ద ప్రొసీజర్స్, ఇట్స్ బీన్ ఎ ఇయర్ అని అంటున్నారండి. కొన్ని ప్రొసీజర్స్ చేసుకున్నాక నలుపు వచ్చింది. ఐఎమ్ ఆన్ హైడ్రోక్వినాన్ బేస్డ్ మెడికేషన్స్. ఎప్పుడైనా నేను ఆపినప్పుడు ఫేస్ అనేది నల్లగా అయిపోతుంది, అసలుకి ఏం చేయాలి, వాట్ టు డూ అండ్ హౌ టు గెట్ మై ఒరిజినల్ స్కిన్ బ్యాక్ అని అడుగుతున్నారండి. మాధురి గారు, చాలా అరుదైన ప్రాబ్లమ్స్ అండి ఇవి, కానీ కొద్దిగా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటాయి. ఈ కండిషన్స్ ని ఊక్రనోసిస్ అనే కండిషన్ అంటారు. నలుపు అనేది విపరీతంగా మారిపోతుంది, చర్మం పైన ఇలా ఒక ముద్దలాగా ఇలా తయారైపోతుంది అనమాట. ఈ నలుపు ముద్దని ఊక్రనోసిస్ అని ఎందుకు అంటారని అంటే, ఊక్రన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది అనమాట. ఊక్రనోసిస్ అనేది మనకి చర్మంలో చాలా మొండిగా మారిపోతుంది. ఆ మారిపోయిన దానికి మనం లేజర్స్ తోటి తగ్గించలేమండి. దానికి ఒక విధమైన ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక స్పెషల్ టాబ్లెట్, దాంతో పాటు ఒక స్పెషల్ పీల్ చేస్తే దానికి అక్కడ నలుపు అనేది బాగా తగ్గుతూ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హైడ్రోక్వినాన్ బేస్డ్ మెడికేషన్స్ అనేటివి నాకు పర్సనల్గా ఇష్టం ఉండదండి. హైడ్రోక్వినాన్ బేస్డ్ మెడికేషన్స్ అనేటివి కొంతమందికి కొన్ని కండిషన్స్లో, స్కిన్ కండిషన్స్లో సాఫ్టర్ హైడ్రోక్వినాన్ కాన్సన్ట్రేషన్ ఉంటే గనక మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎక్కువ హైడ్రోక్వినాన్ స్టిరాయిడ్ రెటినైన్ బేస్డ్ కాంబినేషన్స్ తోటి ఉంటే అది విపరీతంగా నలుపుగా మారి ఇలా ఊక్రనోసిస్ లాగా మారిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఊక్రనోసిస్ అనేది వచ్చిన దానికి మనకి ఏంటంటే, మనం జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలండి, అలానే మాయిశ్చరైజర్స్, అలానే రాత్రిపూట గ్లూటథియాన్, వైటమిన్ సి, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్, ఇతరత్ర కాంబినేషన్ ఉన్న మెడికల్ టాబ్లెట్స్ కూడా కొన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ స్పెషల్ పీల్స్ అనేవి పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ స్టెప్ మన దగ్గర పెట్టేస్తారు. ఒక 8 గంటల వరకు ఇలా మొత్తం ఫేస్ పైన ఒకటి అంటించి వదిలేస్తారు. లీవ్ ఆన్ పీల్ అని అంటారనమాట. ఇది పెట్టేసినాక నెక్స్ట్ డేకి మీకు ఆ బాటిల్ ఒకటి ఇంటికి ఇచ్చేస్తారు. అది మీరు ఎవ్రీ డే మీరు పెట్టుకుంటూ ఉంటే మీ చర్మం పైన ఇక్కడ ఈ విధంగా నలుపు అనేది ఉన్నదంతా కూడా డెడ్ లేయర్ అంతా లేపేస్తూ ఉంటుంది. చర్మంలో ఉన్న డీపర్ పిగ్మెంట్ ఉన్న సెల్స్ ని కూడా అది తీసేస్తూ స్పెషల్ గా మనకి ఫ్రెష్ స్కిన్ గా రావడానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. 7 నుంచి 10 రోజుల దాకా చర్మం కందిపోయి ఎర్రగా అయిపోయి కొద్దిగా చిట్లి మంచిగా డ్రై స్కిన్ అంతా ఎక్స్ఫోలియేట్ అయిపోతుందండి. ఈ విధంగా చెడుగా ఉన్న పాడైపోయిన స్కిన్ అంతా బయటికి వచ్చేసి నెమ్మదిగా ఫ్రెష్ స్కిన్ అనేది లోపల నుంచి వస్తూ ఉంటుందండి. ఇలా వాడటం తోటి చర్మంలో మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే మంచిగా రిజల్ట్ వస్తుంది. అయితే ఇది 2 నెలల తర్వాత కూడా మంచిగా బెటర్ అవుతుందండి. ఆ తర్వాత కూడా అయిపోయినాక కూడా మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఊక్రనోసిస్ కి చాలా నాள் వరకు మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్టే చేసేసాం కదా, తగ్గిపోతుంది కదా అని అంటే అలా ఏం తగ్గదండి. దానికి గట్టిగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేవి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. సో చర్మంలో ఊక్రనోసిస్ వచ్చేది దానికి కారణం ఏంటి అని అంటే, కొన్ని రకాలైన క్రీమ్స్, ప్రొసీజర్స్ చేయటం తోటి ఇబ్బందికరంగా మారేది. మంగు మచ్చలు ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వాటికి తగ్గట్టుగా కూడా మనం ట్రీట్మెంట్ చేస్తామండి. సో ఇదండి విషయం. చర్మంలో నలుపు ఉన్నప్పుడు ఈ విధంగా స్పెషల్ పీల్స్ చేసుకొని మనం చేయొచ్చు అనమాట. మామూలు నలుపు ఉన్నప్పుడు లేజర్ పీల్ అది చేయొచ్చు కాంబినేషన్ లో, కానీ ఇలాంటి గట్టి నలుపు ఉన్నప్పుడు మాత్రం స్పెషల్ పీల్ అనేది మార్గం ఒకటి ఉంటుందండి. ఇది గృహ ప్రవేశాలు ఉన్నా కానీ, ఇంట్లో పెళ్లిళ్ళు ఉన్నా కానీ, ఫంక్షన్స్ ఉన్నా కానీ, ఇతరత్ర క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది అని అంటే, నలుగురిలో వెళ్ళటానికి కాన్ఫిడెన్స్ బాగా తగ్గుతుంది అన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మనం ట్రీట్మెంట్ అనేది ఈ విధంగా చేయగలుగుతామండి. సో ఎవరికైనా ఊక్రనోసిస్ కండిషన్ ఉందనంటే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని మీరు కూడా తెలియచేయండి. నా ఈ వీడియో తోటి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఆశిస్తున్నానండి. నా ఈ వీడియోని దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ కూడా చేయండి. మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి అని మీరు చెప్పండి. అలానే మీకు ఎటువంటైనా సందేహాలున్నా, ప్రశ్నలున్నా, అపోహలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా సబ్స్క్రైబర్ పెట్టారు కదండి, దానికి అలా విధంగా చేస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.